ఫ్రెండ్స్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. కొత్తిమీర బజ్జీ గిన్నె 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 గిన్నెమా ఎత్తుకొని వచ్చి మనం పటాలు కడైతే పెడదాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ కనిపించి చూపిస్తాం. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయక స్వామి, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి. ఎవరో నాకు తెలీదు, ఏనుగు పిల్ల. దండి సరస్వతీదేవి గాజులు వేస్తున్నారు. దండి సరస్వతీదేవి ఇప్పుడు ఉల్లగడ్డ బజ్జీలు గాయస్ వస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని అయితే టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ టేస్ట్ మై ఫ్రెండ్స్. కేక్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. కేక్ తర్వాత తీసేసావా? తమ్ముడు కలిసి చూద్దాం. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. బజ్జీలు చూసారు కదా ఎలా ఉన్నాయో. వావ్ సూపర్ ఫ్రెండ్స్. ఇదే కదా హాయ్ ఫ్రెండ్స్. సో ఇదైతే నిమ్మకైతే పూసుకొని తిన్నాను, ఇట్లా పూసుకొని తిన్నాను. సో ఎక్కువ వేసుకుంటే పులుపు వేసిపోతుంది, అందుకని సో లైట్గా కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోవాలంటే వేరే వేరే విధాలుగా ట్రై చేసుకోండి. ఈ లెక్కన మేము చూపిస్తాము, ఆ విధంగా చేసుకోండి. ఓకేనా? ఉంటా బా. పట్టుకోరా, పట్టుకో. ఇదే అసలు తీసేసి ఒకటి మళ్ళీ వచ్చి నాన్న తీసుకుంటా. వంకాయ బజ్జీలు మళ్ళీ ఇది వంకాయ బాధ రాకెట్ వదిలినారా? అయ్యి అంత డబ్బులు గాల్లో ఎగిరింది. ఇప్పుడు మళ్ళా ఎవడో పేల్చాడు. మన ఇంటి మీద నేను చూస్తే అన్నీ మనం పేల్చినట్టే. వాడు ఎవడు ఆ ఇంటి వెనకాల పేలుస్తున్నాడు. బా పూలు 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 ఉంటాయి. బా ఈ లైట్ ఇంకా కనబడట్లేదు అసలు. ఈ పక్క ఎవడో పేల్చాడు. చూడు గ్యాప్ లేకుండా పేలుస్తా ఉన్నాడు.
హ్యాపీ దీపావళి. మా ఊర్లో అయితే చూడండి ఎంత పెద్ద టపాసులు, హై టపాసులు అన్ని అక్కడ కూడా పిలుచుకోరా నిదానంగా. హై టపాసులు అన్ని పేరుస్తున్నారు. సో మేమైతే నిన్న అన్ని గాలి చేసుకున్నాము, ఈరోజు ఒక్కడు కూడా లేవు. అందుకని మిరపకాయ టపాసులు అయితే కాల్చుకున్నాము. రేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మేము ఏమైనా పడుతుంది నువ్వు చెప్పేది. అక్కడ కూడా పిలుచుకోరా, ఇద్దరు చెప్తారు. అక్కడ ఫోన్ పెట్టుకుంటుంది. సరేలే. వీడు ఒక్కడే బేలస్తాడు, ఇంకెవరు బేలలేదా పక్క ఆడ.